అందరికీ నమస్కారం. మన దేశమంటే కేవలం ఐటీ, పెద్ద పెద్ద పరిశ్రమలే గుర్తుకొస్తాయి కదూ! కానీ వ్యవసాయంలో కూడా మనమొక సూపర్ పవరే. ఈరోజు మనలో చాలామంది పెద్దగా పట్టించుకోని ఒక పవర్‌ఫుల్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన పండ్లు, కూరగాయల ప్రపంచం. చూశారా ఈ నంబర్? 2. ప్రపంచం మొత్తంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మనది సెకండ్ ప్లేస్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత పెద్ద విషయమో, మన హార్టికల్చర్ సెక్టార్ ఎంత పెద్దదో, ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఇంకో అద్భుతమైన నెంబర్ చూడండి, 13%. అంటే ప్రపంచంలో పండే ప్రతి 100 కూరగాయల్లో సుమారు 13 మన పొలాల్లోనే పండుతున్నాయన్నమాట. ఇది నిజంగా మన రైతుల కష్టానికి, మన భూమి సారానికి ఒక పెద్ద సలాం. సరే, హార్టికల్చర్ లేదా ఉద్యానవన పంటలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి పండ్లు, కూరగాయలే. కాని ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, దాని పరిధి ఇంకా చాలా పెద్దది. ఇందులో పువ్వులు, మూలికలు, అలంకార మొక్కలు ఇలా చాలానే ఉన్నాయి. ఓకే, ఈ పెద్ద పెద్ద నంబర్ల నుండి కాస్త ఫీల్డ్లోకి వెళ్దాం. మన దేశంలోని రకరకాల పొలాలు, పండ్ల తోటల్లోకి ఒక చిన్న వర్చువల్ టూర్కి వెళ్దామా? మన టూర్ని పండ్లలో రారాజు మామిడితో స్టార్ట్ చేద్దాం. మహారాష్ట్రలోని రత్నగిరి నుండి మొదలుపెట్టి బెంగాల్లోని మాల్దా వరకు దేశమంతా దీని రుచే. ఇక నాగ్పూర్ నారింజ గురించి, కేరళ అరటితోటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలా? మన ప్రయాణం కొనసాగిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లో పండే తీయటి లీచీ, జామపండ్లు, అటు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షతోటలు, ఆ పైన కశ్మీర్ హిమాచల్లోని మంచు కొండల మధ్య పండే యాపిల్స్, బేరిపండ్లు. నిజంగా మన దేశంలోని వాతావరణ వైవిధ్యానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. పండ్ల విషయంలోనే కాదు, కూరగాయల ఉత్పత్తిలో కూడా మనమే కింగ్. బఠానీలు, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, క్యాబేజీ, టమోటాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్లేట్లో కనిపించే దాదాపు ప్రతి కూరగాయ మన హార్టికల్చర్ పవర్ని చూపిస్తుంది. సరే, ఇదంతా బావుంది, కానీ ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల పంటల్ని ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? అవును కదా! ఇప్పుడు మనం ఏం పండిస్తున్నాం అనే దగ్గర్నుంచి అసలిదంతా ఎలా సాధ్యమవుతోంది అనే దాని గురించి చూద్దాం. ఈ అద్భుతమైన అగ్రికల్చరల్ సక్సెస్ వెనుక ఖచ్చితంగా ప్రభుత్వాల ప్రణాళిక ఉంటుంది. మరి ఈ సెక్టార్కు అంత పవర్ ఇస్తున్న ఆ పాలసీలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్లైడ్లో ప్రభుత్వ కార్యక్రమాల జర్నీని చూడొచ్చు. ఒకప్పుడు గోల్డెన్ రెవల్యూషన్ లేదా స్వర్ణ విప్లవంతో పునాది పడింది. ఇప్పుడు MIDH అనే మిషన్ దీన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఫ్యూచర్ అంతా ప్రాజెక్ట్ చమన్ లాంటి టెక్నాలజీ బేస్డ్ ప్రోగ్రామ్స్దే. ప్రభుత్వ వ్యూహానికి వెన్నెముక లాంటి ఈ మిషన్ల గురించి ఇప్పుడు కాస్త లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం MIDH గురించి వివరంగా చూద్దాం. మిడ్ అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. 2014-15లో దీన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం ఒక్కటే, పండ్ల నుండి పువ్వుల వరకు ఈ మొత్తం హార్టికల్చర్ సెక్టార్ని సమగ్రంగా అభివృద్ధి చేయటం. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది MIDH ఎంత పెద్దదో. ఇది ఒక్క స్కీమ్ కాదు, ఇదొక అంబ్రెల్లా స్కీమ్. దీని కింద నేషనల్ హార్టికల్చర్ మిషన్, ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక మిషన్, కొబ్బరి, వెదురు డెవలప్మెంట్ కోసం బోర్డులు, ఇలా చాలా సబ్ స్కీమ్స్ కలిసి పనిచేస్తాయి. వీటన్నింటిలోనూ చాలా కీలకమైనది జాతీయ ఉద్యానవన మిషన్ అంటే NHM. దీని టార్గెట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఉత్పత్తి పెంచాలి, రైతుల ఆదాయం పెంచాలి, పంట కోసిన తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచాలి. ఈ NHM సక్సెస్కి 4 పిల్లర్సున్నాయి. మొదటిది ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం. రెండవది పంట కోసాక దానికి మంచి మార్కెటింగ్ కల్పించడం. మూడవది ఆర్గానిక్ ఫార్మింగ్ను ఎంకరేజ్ చేయడం. నాల్గవది రైతులకు కొత్త టెక్నిక్స్, స్కిల్స్ నేర్పించడం. సింపుల్గా చెప్పాలంటే NHM పని కేవలం పంట పండించడంతో ఆగిపోదు. దాని ద్వారా ఊళ్లల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయడం, మన ఉత్పత్తులను వేరే దేశాలకు ఎగుమతి చేయడం కూడా దీని లక్ష్యమే. ఇది మన వ్యవసాయానికి, మన ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ అన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. కాశ్మీర్లోని ఒక తోటలో పండిన ఒక్క యాపిల్ ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన ఉన్న కిచెన్కి చేరాలంటే దాని వెనుక ఎంత పెద్ద ప్రాసెస్, ఎంత కోఆర్డినేషన్ ఉండాలి.
ఈ ఒక్క ప్రశ్న మన హార్టికల్చర్ సెక్టార్ ఎంత పెద్దదో, ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, అయినా మనం సాధించిన విజయమేంటో అద్భుతంగా చూపిస్తుంది.